మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని దొనబండ గ్రామంలోని శ్రీ చైతన్య పాఠశాలలో సోమవారం విద్యార్థులకు నమూనా పోలింగ్ నిర్వహించి తద్వారా ఓటింగ్ ఎన్నికల విధానంపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ దేవేందర్ కరెస్పాండెంట్ బేతు రవి ఆధ్వర్యంలో 8, 9, 10 తరగతుల క్లాస్ లీడర్లను ఎన్నుకునేందుకు విద్యార్థులకి మాక్ పోలింగ్ ని నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా నమూనా ఎన్నికల్లో పాల్గొన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు విద్యార్థులు బార్లు తీరారు. నామినేషన్లు దాఖలు చేయడం, బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయడం, ఓట్ల లెక్కింపు, ఎన్నికల్లో గెలుపొందిన విద్యార్థులకి ధృవీకరణ పత్రాలు అందజేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఓటర్లుగా, అభ్యర్థులుగా, ఎన్నికల అధికారులుగా, పోలీసులుగా విద్యార్థులు వ్యవహరించారు. దీంతో పాఠశాలలో ఎన్నికల వాతావరణం నెలకొంది. కాగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం నిర్వహించనున్నారు. పాఠశాల యాజమాన్యం దీంతో పోటీలో నిలబడ్డ విద్యార్థులు ఎవరు గెలిస్తేమో అని ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ దేవేందర్ మాట్లాడుతూ విద్యార్థులకి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య బద్దంగా జరిగే ఎన్నికలకి సంబంధించి విధి విధానాలు, నియమాలు, నిర్వహణల పట్ల విద్యార్థులకి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ మాక్ పోలింగ్ ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో విషయాన్ని కన్నులకు కట్టినట్లుగా విద్యార్థులకి చూపించారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించి ప్రజాస్వామ్యంలో ఉన్న ఓటు విలువని విద్యార్థులకి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రాజకుమార్ take photograph like this or else correct UPL. Right, very good. Manasa madam, come here. Manasa madam. One individual photo, girls individual photo. Let them go. Morning to all. We are very happy to conduct these elections in our school. The reason is behind that elections is only one thing: how the real kind of elections are going on in our village and our town or district level or state level and national wide. How elections are going to happen. Children doesn't have any idea about it. When they are participating originally into that election campaigning, then they will know the responsibility. Then they will come to know the importance of that election. అది ముఖ్యమైన ఈ ఇంపార్టెన్స్ అన్నమాట. అయితే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, మన గ్రామీణ వ్యాప్తంగా జరిగేటువంటి ఎలక్షన్స్లలో ఆ ఎలక్షన్స్ వాళ్ళు చేసేటువంటి వాగ్దానాలు కావచ్చు, దాన్ని ఏ విధంగా నెరవేర్చాలి, అట్లాంటి బాధ్యతలు మేము స్కూల్ లెవెల్లోనే పిల్లలకి ఓటు మీద ఒక మంచి అవగాహన, ఓటు అంటే ఎంత పెద్ద ఆయుధం అనేది వాళ్ళకి తెలవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో చిన్నపిల్లలకు 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అందరూ ఈ ఓటు వినియోగం చేసుకున్నారు ఈరోజు. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో 3 గర్ల్స్ ఉన్నారు, 3 బాయ్స్ ఉన్నారు, హెడ్ బాయ్గా, హెడ్ గర్ల్గా. వాళ్ళు గడిచిన 2 రోజులుగా రోజు ఒక 2 పీరియడ్లు వెళ్ళి వాళ్ళు క్యాంపెయినింగ్ చేయడం, వాళ్ళ సింబల్ని ప్రచారం చేసుకోవడం, ఆ ప్రచారంలో వాళ్ళ స్నేహితులు ఒకరికొకరు కలుసుకోవడం. దీంట్లో ఏమైందంటే వాళ్ళు ఇండైరెక్ట్గా బయట జరిగేటటువంటి ఎలక్షన్స్కి ఎంత ప్రాముఖ్యత ఉంటుంది, ఎంత విలువ ఉంటుంది అన్న విషయాన్ని వీళ్ళు ఈరోజు తెలుసుకోవడం జరిగింది. ఈ శ్రీ చైతన్య హై స్కూల్ దొనబండలో furtherly also we are going to do innovative actions and
innovative, creative thinking and creative learning methods and strategies in our school. So we are very happy for being a part of this, and thank you very much. My name is P. Nakshatra. I am studying class 10 from Sri Chaitanya High School. I have participated as a nominator. My symbol is Chincha. I am very excited to see the results of our elections, and I am very happy for being participated in the nominations. Thank you. My name is M. Nakshatra. I am from grade 9, Sri Chaitanya High School, Donabanda. I am participating as a nominator in elections. I am feeling very happy because I participated as a head girl. When I went to campaigning, the students were said their problems and I want to solve their problems. I'm very much gratitude for giving this wonderful opportunity. Thank you. My name is P. Srinidhi. I am from grade 9, Sri Chaitanya High School, Donabanda. This is new to us, even though I will participate to see the results. This is new for us, even though I participated. I am waiting for these results. Miss P. Manikanta. I am studying grade 10. I nominated as a head boy. Symbol is tiger. I am waiting for the result. I am very excited for the result. Thank you. My name is Ramesh. I am studying grade 9. Symbol is KTM bike. Study in 9th class, Chaitanya High School, Donabanda. I nominated head boy. My symbol is KTM bike. I am very happy for campaigning for votes. My name is N. Rajkumar. I am studying in 9th grade. I am nominated for head boy of the school. My symbol is bat. Thank you. I will stick my words. Thank you.